వాళ్ళకి చివరి దినాలు. ఆ మాట నాకు అసలు ఎలా కనెక్ట్ అయిందంటే, ఈ ఎందుకు అనంటే ఇంకా చాలా మట్టికి లేఖనాల్లో రాయబడినటువంటి చూడండి అదే మాట నాకు ఇప్పుడు ఆ అంకులు ఆ మాట మాట్లాడినప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. చూడండి, లేఖనములలో రాయబడిన అన్నీ నెరవేరుటకే అది ప్రతిదండన దినము. అంటే ఇశ్రాయేలుని గురించి ఈ మాట చెప్తున్నారు యేసుప్రభువు వారు. ఇక చివరిగా ఇశ్రాయేలీయుల జీవితంలో అక్కడికి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఆ యెరూషలేముకి యొక్క స్థితిగతులను దేవుడు అనగా యేసుప్రభువు వారు ముందుగానే చూసి వాళ్ళకి చెప్తున్న మాటలు ఏమిటంటే ఆ సమయంలోనే యేసుప్రభువు వారు కన్నీరు వేడటం జరుగుతుంది. ఎందుకనంటే ఇశ్రాయేలీయులకి జరగబోయేటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి జీవితాన్ని ముందుగానే యేసుప్రభువు వారు చూశారు కాబట్టి ఆ మాటలో చెప్తున్నారు. చెప్తుంటే అవుతుందనంటే చూడండి ఆ మాట కిందకి చూడండి. మిక్కిలి ఇబ్బంది ఈ ప్రజల మీద. చూడండి యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే భూమి మీద మిక్కిలి ఇబ్బంది కలుగుతుంది. ఎవరికి? వీళ్ళకి ఇశ్రాయేలీయులకి గురించి చెప్తున్నారు అప్పుడు ఆ మాట. ఆ సందర్భంలో అక్కడ ఆ సందర్భంలో చెప్తున్న మాట ఏమిటంటే ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్నటువంటి యూదులకి మహా ఇబ్బంది కలుగుతుంది భవిష్యత్తులో, ఇది మీరు ఫేస్ చేస్తారని చెప్పేసి ముందుగానే యేసుప్రభువు వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఈ యొక్క పరిస్థితులు చివరి రోజులకే చివరి రోజులు అని నేనైతే నమ్ముతున్నాను. రియల్గా చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా అనుభవించి చెప్తున్నాను. చివరి రోజులకే. నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఫస్ట్ అనుకున్న ప్రభువా ఈరోజు కూడా లేచానా నేను. ఈ మాట దరిదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇదే మాట ఉదయం లేచినప్పటి నుంచి. ఎందుకు అన్నానంటే భయం లేదు. జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి భయం అనిపిస్తుంది కానీ భయం లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఐగుప్తుల మధ్య మోషే గారి ద్వారా 10 గొప్ప తెగుళ్ళను అనుమతించి తన మహాత్యాన్ని తన గొప్పతనాన్ని ఆయనే మహాదేవుడు అని గుర్తి ఎరిగేలాగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కనపరిచినప్పటికీ కూడా నా మాటలో అర్థం చేసుకోండి. మోషేని ఏర్పాటు చేసుకుని అక్కడికి ఎర్ర సముద్రాన్ని దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నారు తెలుసా? అందుకే ఆ మాట నేను అంకుల్ చెప్పినప్పుడు అసలు నాకు భయం వేసింది. అంత కార్యాలు వాళ్ళ విషయంలో చేసి మీరే వెళ్ళిపోండి అని బంగారం ఇచ్చి పంపించేశారు. మీరు వెళ్ళిపోండి, మీ దేవుని యొక్క మహాత్యాన్ని. కిందకు వచ్చిన తర్వాత కృతజ్ఞతతో వాళ్ళ జీవితంలో చేసినటువంటి మేలును మర్చిపోయి మళ్ళీ ఏమన్నారంటే మాకు ఐగుప్తులో అసలు నిజంగా మన జీవితంలో జరగనటువంటి కార్యం జరిగితేనే అంకులు మనకు చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. ఎక్కువగా చెప్పవలసిన పని లేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోకి వెళుతున్నప్పుడు పాలకాడ డబ్బులు లేనప్పుడు ఆయన తక్కువ చేసి మాట్లాడతలేదు. మనకి అనుభవించినటువంటి అనుభవాల యొక్క సాక్ష్యంతో మనం ఆదరించబడుతున్నాం. నేను అనేది అది. మనం ఆనాడు మోషే గారు వాళ్ళకి సాక్ష్యంగా నిలబడ్డారు. మన ముందు మనకి సాక్ష్య రూపంగా ఎవరున్నారు? ఇప్పుడు అంకులు ఉన్నారు. అంకుల యొక్క అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే
సంఖ్యాకాండం ఒక మాట చూసి ఇది సందర్భం కాదు, ఆ మాటను బట్టి నేను ఆరాధన చేయడానికి సమయం వేరే వాళ్ళకి ఇవ్వాలని నేను ముగించాను. కానీ చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం అనుకుంటా, చూడండి 14వ అధ్యాయము, కరెక్టే, 14వ అధ్యాయము 26వ వచనం చదవండి త్వరగా. దేవుడే చెప్తున్నాడు, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపగలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయంగా మీ ఎడల చేసేది. చూడండి, నా చెవిలో చెప్పినట్టు మీరు చెప్పారు అంటే, చెవిలో చెప్పినట్టు ఎలా అంటే, వాళ్ళు ఒకళ్ళకొకడు మాట్లాడుకున్న మాట అంతే కదా అంకుల్. వాళ్ళు అసలు ఈ మాట అర్థం చేసుకోండి, వాళ్ళు ఇజ్రాయేలులు మన ఆ సామాన్యం మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఒకరికొకరు చెవులో చెప్పుకున్నారేమో. మీరు చెప్పుకున్నది నా చెవులో చెప్పుకున్నట్టుంది. దేవుడు కరెక్ట్గా చెప్పేస్తున్నాడు మన యొక్క హృదయ స్థితి అంటూ ఏమని అన్నాడంటే, మీరు ఐగుప్తులోనే 20 సంవత్సరాలు అరణ్యంలోనే 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతుందంటే, మొదటి తరంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు తప్ప నిడిచి, నాకు ఈ మాట అంకుల్ చెప్పినప్పుడు ఇదంతా గుర్తొచ్చేస్తున్నాను. మీరు సమాధులు లేవా అని మీరు అనుకున్నారు కదా, మీ సమాధులు ఇక్కడే సిద్ధపరుస్తాను అని నేను అంటలేదు. దానికి అర్థం ఏంటి? మీరు అనుకున్నారు కదా, నేను ఇక్కడే సిద్ధపరుస్తానయ్యా ఆ ఇద్దరు తప్పనిసి, అంతే కదా. అది మాట అసలు ఎలా ఉంటుంది అని అంటే, దేవుడి దగ్గర చాలా మన మనసుకి, అంటే నేను అనేది ఏంటంటే, మన మనసులో చెలరేగే హృదయ యొక్క స్పందన బట్టి మనం ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. నా మాటలు అర్థం చేసుకోండి. మన హృదయంలో చాలా ఉంటాయి. మన పరిస్థితిని బట్టి, ఆ యొక్క ప్రతికూల పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తామంటే, మాకే ఎందుకు రావాలి, మనకే ఎందుకు జరగాలి అనే ఆలోచన వచ్చేస్తుంది. కానీ మనం అలా ప్రవర్తించకూడదు, అలా మనం మాట్లాడకూడదు. దానికి ఉదాహరణ ఎవరు అని అంటే మొదటి తరం. కాబట్టి ఆ వాక్యం అంకులు 95వ కీర్తన చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం. అందుకని అంటే మనం బ్రతికి ఉన్నాము అని అంటే కారణం ఏమిటంటే, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం జీవంతో బ్రతకటానికి కారణం ఏమిటి అనంటే, వాళ్ళకన్నా మనం ఎక్కువ జాగ్రత్తలు, లోకంలో ఉన్న వారికన్నా ఎక్కువ జాగ్రత్తలు మనం తీసుకున్నప్పటికీ కూడా గొంతు నొప్పో, కాలు నొప్పో, ఇది లాగేయటమో, అది లాగేయటమో, మాట రాకపోవటమో అన్నీ చాలా జరుగుతున్నప్పటికీ మనల్ని లాగుతున్నాడు ఎవరో. మరి ఆ భావంతో మనం ఆరాధన చేసేవాళ్ళమే. మీరు చేశారు కాదన్నట్లు, మనం ఆ భావనతో మనం ఉండాలి. దేవుని ఎడల అనే ఆ మాటలు అంకుల్లారు విన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం బ్రతుకు ఉన్నాము అంటే కారణం అదే. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ప్రవచన యొక్క వాక్యాలు అన్నీ ఇప్పుడు కూడా జరిగిపోతున్నాయి. జరిగిపోవటానికి కారణం మన 2 విషయాలు చూసుకుని నేను ముగిస్తాను. ఎందుకు అనంటే, లేఖనాల్లో రాయబడినటువంటి ప్రతి వచనము నెరవేరిపోతుంది. ఎందుకు అని అంటే, ఇటీవలగా మనం జరుగుతున్న సమాజంలో జరుగుతున్నటువంటి, వరల్డ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మొన్నటి వరకు ఏంటంటే ఎవరితో ఎవరో యుద్ధం చేశారు. ఇరాన్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్తో యుద్ధం చేశారు. ఇరాన్కి సపోర్ట్ ఎవరు వచ్చారు? రష్యా. వీళ్ళంతా
మీరు ఇరాన్ మీదకి యుద్ధానికి వెళితే ఎవరు? అమెరికన్స్. అణుబాంబు కానీ మీరు సిద్ధం చేసుకుని ఇరాన్తో మీరు యుద్ధం చేస్తే తప్పనిసరిగా మేము ఇరాన్కి సపోర్ట్ చేస్తామని అమెరికాకి హెచ్చరించారు. కారణం ఏంటంటే ఇవన్నీ ఇక్కడ బైబిల్లో ఉన్నాయి. మీరు గమనిస్తూ ఉన్నప్పుడు, మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు ఏమవుతుందనంటే దినాలకే, అంటే రోజులకే చివరి రోజులు. ఆ మాట అంకుల్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా ప్రభువా అని. ఎందుకు అని అంటే చూడండి, లేఖనాల్లో రాయబడినటువంటి లేఖనాలు మనం ఒకసారి చూసుకుంటే చూడండి, లేఖనాల్లో చూడండి, యెహెజ్కేలు గ్రంథం మనందరికీ తెలుసు 38వ అధ్యాయము. చాలా జాగ్రత్త చదవండి. కొంచెం నాకు మాట సరిగ్గా రావట్లేదు, మీరే అర్థం చేసుకుని, మీరు మనందరం ఒకే కుటుంబం కాబట్టి అర్థం చేసుకోండి. చూడండి 38వ అధ్యాయము, చాలా జాగ్రత్తలు స్పష్టంగా ఒకరు చదవండి ఫస్ట్ నుంచి. మరియు అంటే ప్రవక్తకి చెప్పిన చూడు, మాగోబు దేశపు వాడు అంటే ఈజ్ నథింగ్ బట్ ఎవరు? అదే కదా. నెక్స్ట్ అనగా రోషునకు అంటే చూడండి, రోషునకు అని పిలువబడుతున్నటువంటి దేశం ఏంటి ఇప్పుడు ప్రపంచ పటంలో? రష్యా. చాలా చూడండి అంటూ ఆలక చొప్పయ్య రోషన్ అనగా రష్యాగా మన లాంగ్వేజ్లో రష్యాగా పిలువబడుతున్నటువంటి దేశమైనటువంటి రోషన్కు చెప్పు అంటూ చదవమ్మా. అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మేషేకునకును తుబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధిని. ఎవరికి విరోధనై ఉన్నాను అని ప్రవక్త ద్వారా చెప్తున్నాడు దేవుడు రోషన్కు, కింద ఉన్నటువంటి కంట్రీస్ కి అంటూ. కింద రండి, 5వ వచనం చదవండి అమ్మా. నీతో కూడిన పారసీక చదవండి, వదండి. నీతో కూడా ఎవరిని తీసుకుని రామని అంటున్నాడు? పారసీక దేశపు వారైనటువంటి వారిని కూడా నేను విరోధంగా మీకు లేపుతున్నాను అని అంటున్నాడు. ఎవరితో? ఇజ్రాయెల్ మీదకి నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు ప్రపంచ పటంలో పారసీక కంట్రీగా పిలువబడుతున్నటువంటి దేశం ఏ దేశము కాదు. పారసీక కంట్రీ అంటే ఇరాన్. మీరు గూగుల్ మ్యాప్లో వెళ్ళి టైప్ చేసి చూసుకోండి. పారసీక దేశముగా పిలువబడుతున్నటువంటి ప్రపంచ పటంలో నేటి దేశము ఏమిటి అని అంటే ఇరాన్. మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. పారసీక దేశపు వాడైనటువంటి కోరేష్ చక్రవర్తిని లేపి ఆ దేశపు వాడేటువంటి రాజు చేత మందిరం యొక్క నిర్మాణానికి పూనుకున్నటువంటి దేవుడు మన దేవుడు. అలాంటి దేశాన్ని మీరు రోషన్గా పిలువబడుతున్నటువంటి ప్రపంచ పటంలో రష్యా, వీళ్ళతో పాటు కొన్ని దేశాలు, ఆ తర్వాత పారసీక దేశంగా పిలువబడుతున్నటువంటి ఇరాన్తో కలిసి మీరు ఏం చేస్తారనంటే, నేను ఇజ్రాయేల్ దేశం మీదకి నేను విరోధిగా లేపుతున్నాను, మీకు విరోధంగా నేను చేస్తున్నానని అని అంటున్నాడు దేవుడు. ఈ ప్రవచనం చూడండి, మీరు చదువుకున్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు ముందుగానే తెలుసు ఆయనకి. మొన్నటి వరకు ఇరాను ఇజ్రాయెల్తో యుద్ధం చేసింది. వాళ్ళకి వీళ్ళ సపోర్టు ఎవరికి? ఇరాన్కి సపోర్ట్ ఎవరు? రష్యా. వాళ్ళకి ఏం చేశారు అని అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇంకో విషయం చూడండి, ఎంతగా ఇరాన్కి సపోర్ట్ చేసింది అని అంటే
బైబిల్లో రష్యాను మరొక దేశంగా పిలువబడింది. చూడండి ప్రకటన గ్రంథము, ఈ దేశము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం ఎన్నో వచనము అన్నానంటే చూడండి 12వ వచనం చదవండి అమ్మా. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు చూడు, తూర్పును ఉండి వచ్చే రాజులకు చూడండి, తూర్పున ఉన్నటువంటి దేశం ఏ దేశం తెలుసా? రష్యా. ఇజ్రాయెల్కి తూర్పున, మీరు గూగుల్ మ్యాప్లో మీరు చర్చ చేసి చాలా జాగ్రత్త చదువుకోండి, తూర్పున ఉన్నటువంటి దేశము రష్యా. అంటే ఏమిటంటే ఇప్పుడు రష్యాకి రావాలి, ఇరాన్తో కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధము చెయ్యాలి అని అంటే తూర్పున ఉన్నటువంటి రోషుగా పిలువబడుతున్నటువంటి రష్యా రావాలి అని అంటే ఆ సైనికులకి రావాలి అని అంటే మధ్యలో ఏముంది తెలుసు? ఇప్పుడు సముద్రం, యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ నది ఎక్కడ ప్రారంభం అయిందో తెలుసండి? టర్కీలో ప్రారంభమైంది. టర్కీ దేశంలో చిన్న ప్రాంతంలో ఉంటుంది, గూగుల్ మ్యాప్లో చూసుకోండి. టర్కీలో ప్రారంభమైనటువంటి ఆ దేశము తర్వాత ఇరాన్లోకి అంటే ఇరాక్లోకి ప్రవేశిస్తుంది. ఇరాక్లోకి ప్రవేశించిన తర్వాత ఇరాన్లోకి వస్తుంది. ఇరాన్లో నుంచి ప్రవేశించిన తర్వాత ఐగుప్తుకి వెళ్తుంది. ఐగుప్తు నుంచి ఏమవుతుందంటే మహాసముద్రముగా అంటే పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది ఈ రివరు. అంటే ఇప్పుడు తూర్పున ఉన్నటువంటి దేశం అనగా రష్యా రావాలి అని అంటే, ఇజ్రాయెల్ మీదకి యుద్ధం చేయాలంటే ఇప్పుడు ఆ సైన్యం రావాలంటే యూఫ్రటీస్ నది మార్గము ఎండిపోవాలి. ఇప్పుడు చూడండి ప్రపంచ పటంలో మీరు చూడండి, యూఫ్రటీస్ నది 85% to 75% నీరు శాతం ఎండిపోయింది. నేను ఎవరిని ఇది నేను ఇవన్నీ అంకులు దినాలకే ఆఖరి దినాలు అన్నప్పుడు నాకు భయం వేసింది అసలు. ఇవన్నీ కూడా ఎందుకనంటే దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ భయం కలగట్లేదు కానీ నిరీక్షణ కలిగి బ్రతుకుతాం మనం దేవుని యొక్క. అందుకని దేవుని యొక్క ప్రవచనాలు అన్నీ నెరవేర్చటానికి, లేఖనాల్లో రాయబడినటువంటి ప్రవచనాలు అన్నీ నెరవేరటానికి ఇవన్నీ కూడా సమకూడి జరుగుతాయి. ఇప్పుడు రష్యా కలిసి ఇరాన్తో యుద్ధం చేయటానికి ఇజ్రాయెల్ మీద ఏం చేస్తున్నాడంటే దేవుడే పురుగొల్పుతున్నాడు. అంటే ఇప్పుడు ఇరాను సపోర్ట్గా రష్యాకి రావాలంటే యూఫ్రటీస్ నది ఎండిపోవాలి. ఇప్పుడు యూఫ్రటీస్ నది దరిదాపుకి ఎండిపోతుంది. మీరు చదువుకున్న పిల్లలందరికీ తెలుసు. అంటే తూర్పున ఉన్నటువంటి ఆ దేశాలకి మార్గాన్ని సుగమనం చేయటానికి మహానదిగా పిలువబడుతున్నటువంటి యూఫ్రటీస్ నది 72 అంతా ఎండిపోయింది. అంటే ఆ దేశము నుంచి మార్గాలను సిద్ధపడటానికి దేవుడే సిద్ధపరుస్తున్నాడు. ఎవరికి? ఇజ్రాయెల్ మీదకి. మీరు చూడండి, ప్రపంచ దేశంలో ప్రస్తుతానికి సూపర్ సానిక్ దేశం ఏది అనంటే ఆ చిన్న బహుభాగమైనటువంటి ఇజ్రాయెల్ దేశం అని మనందరికీ తెలుసు. కానీ ఈ క్వశ్చన్ చెప్పనండి, మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఇజ్రాయెల్ దిక్కుతోస్తున్న స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ యుద్ధమే చూడండి కింద రావస్తుంది. చూడండి 16వ అధ్యాయము చూడండి అమ్మా. హెబ్రీ భాషలో 15వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. 15 నుంచి ఏ యుద్ధం అమ్మ ఇది? ఇంటికి వెళ్ళి చదవండి, నాకు రావట్లేదు. ఆ యుద్ధం మనకి సమకూడుతున్నాయి. చూస్తారమ్మా, లేఖనాలు దేవుని యొక్క నెరవేరపటానికి
ఎంతగా సిద్ధపడుతున్నాయి అని అంటే దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి ఎంత సిద్ధంగా ఉన్నాయి అని అంటే మనము రోజులకే ఆఖరి రోజుల్లో ఉన్నాయి అన్నది ఇప్పుడు ఇంకా కాడ స్పష్టంగా కొన్ని మాటలు మనం మాట్లాడాలి అనే ఉద్దేశంతో మాట్లాడాం. మీరు గమనించండి. అంకుల్ కూడా ఇందాడ ఆరాధన వర్తమానం నేను ఈ మూత తీయాలి అనే ఆలోచన నాకు ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది? మూత మన ముందు ఉన్నప్పుడు ఆ ఆలోచన అప్పుడే కలిగి చేస్తాడు. మనం ఏదో ఆలోచిస్తాం, ఆ ఆలోచన సమయోచితమైనటువంటి ఆలోచన మన జీవితాల్లోకి దేవుడు మనకి అనుగ్రహించకపోతే, మన ప్రభువు మనకు అనుగ్రహించకపోతే జీవితం చాలా కష్టం అవుతుందండి. సందర్భ సహితంగా నేను కూడా చాలా మట్టికి అనుభవిస్తున్నాను, నేర్చుకుంటున్నాను. సమయోచితమైనటువంటి సహాయము ఆ సందర్భంలో దేవుడు మనకి ఇవ్వకపోతే, ఆలోచన కలగ చేయకపోతే లోకంలో ఆలోచించేవారిగానే మనం ఆలోచిస్తాం. చిన్న జీవితం ఎందుకులే, క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది కదా ఈ బాధలు. మా ఇంటి ముందు చాలా చిన్న ఎదుటి మా అపార్ట్మెంట్ ముందు ఎదురే ఉంటారండి. చిన్న వయసు భార్య భర్తలు, 2 చిన్న పిల్లలు. ఏదో షాప్ పెట్టుకున్నారు, అప్పు చేసుకున్నారు. 3 లక్షలు అప్పే. నాకు ఎన్ని లక్షలు ఉన్నాయి తెలుసా? మిమ్మల్ని అడగట్లేదులేండి, చెప్పను కూడా. వాళ్ళు భార్యను పిల్లలను వదిలిపెట్టి ఇంట్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. కారణం ఏంటి? లోకస్తులు వాళ్ళే మనల్ని దేవుడు ఆత్మ ప్రేరేపించదు. ప్రభు ఉన్నాడు, ప్రభు చూస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. మనకి సహాయం చేయకపోతే ఆ ఆలోచన రాదు. మనకి ప్రభు ఆ సిద్ధపరచకపోతే ఆ పని జరగదు. లేకపోతే మన జీవితంలో చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇశ్రాయేలులు అదే చేశారు. మొదటి తరం వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని భూమిలో దేవుడు ఎంత సంతోషంగా వాళ్ళని ప్రవేశింప చేయాలి అని ఆశించాడో, చెవుల్లో గొనుక్కుని చెవుల్లో మర్మంగా మాట్లాడుకుని ఆ మాటలు దేవుడికి తెలిస్తే, మీరు అనుకున్నట్టే, మీరు చెవుల్లో అనుకున్నారు కదా నేను చేస్తాను అని సంపూర్తి చేసి మొదటి తరంలో 2 తీసుకొచ్చేది. కారణం దేవుని మీద మనం ఆధారపడకు. అందుకని కీర్తన గ్రంథం అనుకుంటా చూడండి, 27వ కీర్తన చూడండి, లాస్ట్ వచనం అనుకుంటా చూడండి. దావీదు గారే రాశారు. 27వ కీర్తనలో 14వ వచనం అనుకుంటా. 14 ఏమమ్మా? చూడండి, ఇదే మాట అండి. ప్రతిరోజు ఇదే మనల్ని ఓదార్చేది. కొంతమంది పిల్లలు ఉన్నా పిల్లల వల్ల ఓదార్పు ఉండదు. ఇంటిలో వాళ్ళు కూడా ఓదార్పునవారు, ఆఫీసులో ఉన్న ఓదార్పు ఉండదు, బయటకు ఉన్న ఉండదు. కానీ మనల్ని ఆదరించేది ఏది అని అంటే, బరువెక్కిన గుండెతో దేవుని దగ్గరికి మీరు వెళితే, ఆ మాట నమ్మితే మనము దేవుని కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి. అంతే బస్. దేవుడు చేసే రక్షణను ఊరుకునే చూడండి అని అన్నాడు. ఎవరు? మోషే గారు. మీరు ఊరుకోండి అయ్యా, ఐగుప్తులో అన్ని తెగులు మీరు చేశారా? నేను చేశానా? ఆయన చేశారా? దేవుడు చేశాడు. అది చూశారు కదమ్మా. అందుకు అని అంటే ఏదో ఎక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చింది ఇది? ధైర్యంగా. కరెక్ట్. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో బైబిల్లో ఉన్నటువంటి ఈ లేఖనాలు అన్నీ నెరవేర్చడానికి దేశం మీద దేశాలు, ఇజ్రాయేలు ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి వెపన్స్ కానీ జ్ఞానం కలిగినటువంటి దేశంగా పిలువబడుతున్నటువంటి ఆ చిన్న భాగంలో నివసించే యూదులు ఎంత తెలివిగల వారిగా బ్రతుకుతున్నారో
ప్రపంచ దేశాలకు వాళ్ళ సవాలుగా అదంటే ఛాలెంజింగ్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాంటి ఇజ్రాయెల్ని ఏం చేస్తాడు అని అంటే చూడండి, ముగిస్తాను నేను, అయిపోయింది. చూడండి, జకర్యా గ్రంథం అనుకుంటా, చూడండి 14వ అధ్యాయం అనుకుంటా. ఇవన్నీ ప్రభువు సహాయాన్ని బట్టి నాకు గుర్తు వస్తున్నాయి. చూడండి, చదివాను, అంతకుముందే చదివాను, కానీ ప్రభు గుర్తు చేస్తున్నారు. చూడండి, 14వ అధ్యాయము 14వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అమ్మా. అమ్మా నేను ఏదో అధ్యాయం చెప్పానమ్మా, కాదమ్మా, ఓషియా గ్రంథం ఒక్క నిమిషం, ఓషియా అనుకుంటా, 14వ అధ్యాయము, ఒక్క నిమిషం, ఓషియా కాదమ్మా, గుర్తు రావట్లేదు, దేవుడు సరే. 14వ అధ్యాయము జకర్యా కానీ ఓషియా కాదు తల్లి, అది కాదు. ఏంటంటే అంకుల్, ఇజ్రాయేలు మీదకి అందరినీ సమకూర్చి నేను రప్పిస్తాను అని 14వ అధ్యాయం అంకుల్. జకర్యా 14:2. కరెక్ట్ అమ్మా, సరే, థ్యాంక్స్ అమ్మా. జకర్యా గ్రంథం 14, అది నేను గుర్తురాలేదు. థ్యాంక్స్ అమ్మా. తాను యుద్ధ కాలంలో యుద్ధము చేయ రీతిగా ఆ అన్ని జనులతో యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడింది. కొండల మధ్య కనపడే లోయ చీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవు. చూడండి అమ్మా, 2వ వచనం, ఏలనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులను, చూడండి ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇజ్రాయేలీల మీద అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి అరబ్ కంట్రీస్ 10 కొమ్ములుగా కలిగినటువంటి ఆ దేశం నుంచి వస్తారు. యూరోపియన్ కంట్రీస్ అని అనుకుంటున్నారు. అది ఇప్పుడు ఏం చేస్తారంటే అన్య దేశస్తులుగా పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ మీదకి యుద్ధం చేయటానికి అన్ని జనులుగా అన్య దేశపు ప్రధానులుగా పిలువబడుతున్నటువంటి ప్రస్తుత వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇజ్రాయేల్ మీద యుద్ధం చేయటానికి సమకూర్చబడి వస్తారు. ఆ సమయంలో ఏం చేస్తారంటే ఇజ్రాయేలు దిక్కుతోతన స్థితిలోకి వెళ్ళిపోయి ఏమైపోతుందంటే అప్పుడే యేసు ప్రభువారు, ఎందుకని అని అంటే ఆయనే దేవుడు అని తెలుసుకోవటానికి సంఘముతో కలిసి, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారితో కలిసి మనము ఇజ్రాయేలును రక్షించటానికి ఆ మహా యుద్ధము అయినటువంటి ఏ యుద్ధం అమ్మా, అప్పుడు 16వ అధ్యాయంలో చదువుకున్నాం కదమ్మా, ఆ యుద్ధంలో మనం యేసు ప్రభువారితో కలిసి యుద్ధము చేసి, నేను తర్వాత చూపిస్తా, యేసు ప్రభువుతో యుద్ధము చేయటానికి ఆ అన్య దేశస్తులుగా పిలువబడుతున్న ఆ రాజుల మీద పక్షాన యుద్ధము చేసి ఇజ్రాయేలును కాపాడటానికి యేసు ప్రభువుతో ఏర్పరచబడిన వారిగా మనము వస్తున్నాము, సంఘంగా వస్తున్నాము అనే విషయం ఎప్పుడన్నా సంతోషపడ్డారా మీరు? చూడండి, అదే మాట చూపిస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం ముగిస్తాను. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము అంకుల్ చాలాసార్లు చూపించారు మనకి. ఇవన్నీ ఆయన దగ్గర నుంచి మనం నేనైతే నేర్చుకున్నాను. చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం అనుకుంటా. చూడండి అమ్మా, చదవమ్మా తల్లి. థ్యాంక్స్ అమ్మా. వీరు అంటే అన్య రాజులు, 10 కొమ్ములు కలిగినటువంటి అన్య రాజులు. వీళ్ళు అంటే అన్య దేశాలు ఏం చేస్తారంటే ఇజ్రాయేలు ప్రజల మీద యుద్ధము చేయటానికి వస్తారు.
అప్పుడు ఏం చేస్తారంటే యేసు ప్రభువారు ఏం చేస్తారంటే ఆ ఒలివ కొండ మీద సంఘముతో కలిసి ఏర్పరచబడినటువంటి వారితో కలిసి ఏం చేస్తాడంటే ఆ ఒలివ పర్వతం మీద అడుగు పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఆ కొండ రెండుగా చీలిపోతుంది. చీలిపోబడిన ఆ కొండలో మహాయుద్ధం జరుగుతుంది. ఆ దాగుకున్న ఇశ్రాయేలును కాపాడటానికి ఎవరితో వస్తాం చూడండి అమ్మ, చదవమ్మప్పుడు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన చూడండి, తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు చూడండి నమ్మకమైన వారు. మనం ఎవరు అంటే నూతన సంఘములో ఎత్తబడినటువంటి సంఘం మనం ఉంటాం కదా అంకుల్, మనం అందరం ఉంటాం. నవ్వుతున్నారు ఎందుకు? మనం ఉంటాం వాళ్ళ అంకుల్, ఏం కాదు అంకుల్, అందరం ఉంటాం. కాబట్టి ఇప్పుడు మా ఇంటిలోనే నేను గెలవలేకపోతున్నా. అంకులు ఇందాక ఆరాధన చెప్పినప్పుడు ఎవరి గురించి కాదు, అంటే ఆ విధంగా ఉంటే దేవుడు సంతోషపడతాడు. కానీ మనం అందరం ఉంటాం. ఇజ్రాయేలుకి దిక్కు ఎవరో తెలుసండి? దేవుడితో పాటు పరిశుద్ధులు, రక్షించబడినటువంటి ఏర్పరచబడినటువంటి వారి, నమ్మకమైనటువంటి వారు, యేసు ప్రభువుని కలిగి రక్షణ కలిగినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్. అంత జ్ఞానం కలిగిన వారు వారే రక్షించుకోలేనటువంటి వారు తెలుగు తక్కువ వారైనటువంటి నిన్ను రక్షించుకో ఆ ప్రభువు వాళ్ళతో యుద్ధం చేయటానికి మనల్ని ఎంత సమర్థులుగా చేస్తున్నాడు చూడండి దేవుడు. ఎప్పుడన్నా మీరు ఆలోచిస్తున్నారా? మన మాట మన ఇంట్లో ఎన్నోని బాధపడుతున్నాం, కానీ ఇజ్రాయేల్ రక్షించడానికి మనం వెళ్తాం తెలుసండి. ఆ మాట చదివినప్పుడు చాలా సంతోషం. ప్రభువా, నన్ను నీతో పాటు కాడ తీసుకెళ్తున్నావు కదా అన్న సంతోషం. నా మాట ఎవరు నా ఆఫీసులో నా మాట విన్నట్టే వింటారు. 20 మంది ఉంటారు నా చేతి కింద, విన్నట్టే చేస్తానని అని అంటారు. చెప్పేలే అని మనసులో అనుకుని మళ్ళా భోజనాలకు వెళ్ళినప్పుడు అనుకుంటా ఉంటారు. అందుకని ఏంటంటే ప్రపంచంలో ఇవన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. దినాలకే చివరి రోజులకే ఇజ్రాయేలు దిక్కు తోచన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎంతగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది అంటే ఆ ప్రభు ఏం చేస్తాడు? మళ్ళా ఇజ్రాయేల్ని కాపాడటానికి ఆ ఒలివ కొండ మీద ఆ అర్మీగెద్దోన్ అనే యుద్ధంలో మనం వెళ్తాము. అంతకు ముందు ఏమో జరుగుతుందంటే ఎర్రన సంఖ్యాకాండము 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎర్రని పేయిని వధించాలి. ఎర్రని పేయిని వధిస్తారు ఇజ్రాయేలు. రాత్రే చేసేస్తారు. ఆ విషయం మనకు తెలుసు. తర్వాత రాత్రే దేవాలయాన్ని కట్టేస్తారు వాళ్ళు. ఆ టెక్నాలజీ అంతే. ఏ స్థితిలో ఏ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ లేఖనాలు మనం చదువుతున్నప్పుడు సంతోషం వస్తుంది. ప్రభువా, ఈ ప్రవచన వాక్యాలు అన్నీ కూడా నీ రాకడికి గుర్తుకున్నాయి. రష్యా ఇరాన్తో కలిసి ఇజ్రాయెల్ మీదకి యుద్ధం చేయడానికి వచ్చినా సరే, అమెరికా వీళ్ళకి యుద్ధం చేయడానికి సపోర్ట్ చేసినా సరే, చివరాఖరికి యేసు ప్రభువారే గెలుస్తారు. నూతన సంఘం అయినటువంటి ఆ సంఘంతో మనం కడతాం. ఇవన్నీ ప్రవచనాలు అన్నీ చూసుకున్నప్పుడు రష్యాతో యుద్ధము, ఇజ్రాయెల్తో యుద్ధము, ఇరాన్తో యుద్ధము, పార్శిక దేశంగా పిలువబడుతున్నటువంటి ఇరాను, ఇవన్నీ కూడా ఎక్కడ జరిగేది అని అంటే ముందు చెప్పేసి. ఇంకో విషయం చెప్పనా, ముగిస్తాను. యెషయా గారు ఏమని చెప్పారంటే, ఇరానుతోనే నా ఉద్దేశాలు అన్నీ నేను నెరవేర్చుకుంటాను అని యెషయా ప్రవక్త ముందుగానే చెప్పేశారు. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము చివరి వచనం అనుకుంటా. చూడండి, కోరేషుతో నా మంద కాపరి, కోరేషుతో చెప్తున్నాడు నా మంద కాపరి అంటే ఇజ్రాయెల్ సంరక్షించు అంటూ
నా చిత్తం అంతయు నెరవేర్చు నా చిత్తము అంతయు నెరవేర్చువాడు ఎవరు అంటే బబులోను సామ్రాజ్యము పతనం అవటానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు. ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి కోరేషు ఉపయోగించుకున్నాడు. కోరేషు చక్రవర్తి అంటే పార్శిక కంట్రీస్గా మాదీలుగా పిలువబడుతున్నటువంటి కోరేషు చక్రవర్తి నుంచే మాదీలు కానీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అంటే ఇరాన్ దేశం వాళ్ళు. ఇవన్నీ కూడా దానియేలు గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 9వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అన్నీ ఉంటాయి. 6వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకనంటే ప్రపంచ యొక్క స్థితిగతులన్నీ జరిగిపోతున్నాయి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం ముగించుకుని నీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు ఇప్పుడు వచ్చినాయా లేదా చెప్పండి. రష్యాతో కలిసి ఇరాన్తో కలిసి ఎవరి మీదకి యుద్ధం అవుతున్నారు? యూఫ్రటీస్ నది ఎండిపోతుందా? నీటి మట్టం తగ్గిపోతుందా? అంటే అన్నిటి యొక్క లేఖనాల యొక్క నెరవేర్పు బైబిల్లో జరుగుతుందా అప్పుడు? కాబట్టి అన్నిటికీ యొక్క కాలాలు కుదురుబాటు సమయం వచ్చేసింది. ఇది చేద్దాం అది చేద్దాం అని ప్రభు మనకు అనుగ్రహిస్తే రేపు బతుకుతామని చెప్పండి. నిరుత్సాహం కలిగిన మాటలతో నేను అంటలేదు. దేవుడు తప్పనిసరిగా మనతో లేఖనాలు నెరవేరుస్తున్నాయి అనే సంతోషం కలిగి ఆ మహాయుద్ధంలో సంఘంతో కలిసి ఇజ్రాయేలును రక్షించడానికి మనం రెడీ అయినా? మనం రెడీ అయినా ఆగిపోయినా ఆయన అయితే రెడీ. కాబట్టి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాభావంతో ప్రభువా నా కొరకు ఇంత లేఖనాలు రాసేవి ప్రపంచంలో ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి ప్రభువా, నీ రాకడ సమాప్తి నీ రాకడికి నెరవేర్చడానికి అన్ని గుర్తులు నెరవేరుతున్నాయి. కాబట్టి జాగరూకుడమై మారు మనసు కలిగిన బ్రతుకులకు తగ్గట్టు ప్రతిఫలం జీవితాలు మనం బ్రతుకులను దేవుడు మన సాయం